యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ జీవితంలో ఇదివరకు మీరు ఎన్నో కష్టాలు, శోధనలు, ఇరుకులు, బాధల నుండి వచ్చినప్పటికీ దేవుడు రాబోతున్న దినాల్లో మిమ్మల్ని తన నామానికి మహిమార్థంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. త్వరలో మిమ్మల్ని సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. గొప్ప సాక్షి మీ సంఘములో చెప్పబోతున్నారు. దేవుడు ఇదివరకు మీరు చేసిన ప్రార్థన విన్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60 అధ్యాయం 20-22. దేవుని బిడ్డలారా, అగ్ని అనేది పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తుంది. పరిశుద్ధాత్మను చూపిస్తుంది. అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలోనే ప్రత్యక్షమయ్యాడు. సొలొమోన్ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అగ్ని రూపంలోనే దిగి వచ్చాడు. 2వ దినవృత్తాంతం 7:1-4. దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని 4 రూపంలో దిగి వచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-4. అలాగే బాప్టిజం ఇచ్చిన యోహాను అంటున్నాడు, నేను నీళ్ళతో మీకు బాప్టిజం ఇచ్చాను, నా వెనకాల ఒక అతను వస్తున్నాడు, అతను అగ్నితో బాప్టిజం ఇస్తాడు చెప్పి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 3:11. లూకా సువార్త 12:49 ప్రభువారు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను, ఇదివరకు అది రగులుకోవాలని కోరుతున్నాను అంటున్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త ఒక పెదవులను తాకిన కారు నిప్పు దేన్ని చూపిస్తుందంటే పరిశుద్ధాత్మను చూపిస్తుంది. ఈరోజు ఒక బలమైన అగ్ని మిమ్మల్ని తాకబోతుంది, మీ పెదవులు తాకబోతుంది. దేవుడు నిన్న నిరంతర ఏకరీతిగా మారని వాడు. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి జీవితంలో అగ్ని తాకబోతున్నాయి, పరిశుద్ధాత్మ అగ్ని తాకబోతున్నాయి. అలాగ అగ్ని తాకుతున్నప్పుడు 3 డిఫరెంట్ డిమెన్షన్లో మన చూపు మారుతాయి. 3 వెవ్వేరు కోణాల్లో మనం చూడటం ప్రారంభిస్తాం. ఆ 3 కోణాల గురించి మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. యెషయా ప్రవక్త పెదవులను కారు నిప్పుతో దేవుడు తాకాడు, బలిపీఠపు అగ్ని చేత తాకాడు. అవునా? అవును. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యెషయా ప్రవక్త పెదవులను అగ్నితో తాకాడో, ఇప్పుడు ఎన్నడూ తనలో కనబడలేని పొరపాట్లన్నీ ఇప్పుడు కనపడుతుంది యెషయా ప్రవక్తకు. అయ్యా యెషయా ప్రవక్త, మీకు ఇంతకాలం మీ కంట్లో ఉన్న నలుసు కనబడలేదా? మీలో ఉన్న లోపాలు కనబడలేదా అంటే కనబడలేదు. ఎప్పుడైతే దేవుని అగ్ని తాకిందో, ఇప్పుడు నేను పాపాత్ముడను, అయ్యా నేను పాపాత్ముడని కేకలు పెట్టి ఏడవటానికి ప్రారంభించాడు. అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ మధ్యలో, పెదవులు అంటే భాషలు, అపవిత్రమైన భాషలు గల వారి మధ్యలో నివసించే వ్యక్తిని అంటున్నాడు యెషయా గ్రంథం 6:5. అంటే ఇంతకాల యెషయా ప్రవక్తకు లోపం కనపడలేదా? తన లోపం కనపడలేదా? కనపడలేదు కాబట్టి కదా ఇప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ మధ్యలో నివసించేవాడిని అంటున్నాడు. ఇంతకాలం కనపడలేదని అర్థం. ఎదుట వాళ్ళ పాపమే కనపడింది. బోధకుడు కాబట్టి, సేవకుడు కాబట్టి ఎదుట వాడి యొక్క లోపాలు కనపడింది. ఎదుట వాళ్ళ లోపాలు ఎత్తిపట్టాడు, కానీ తనలో ఉన్న లోపాన్ని కనిపెట్టలేకపోయాడు. అవును, సేవకులే ఎక్కువ ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే మన పనియే ఇతరుల యొక్క లోపాలను ఎత్తుపట్టి చూపించి వాళ్ళని ప్రభు వైపు తిప్పటం. అలాగా మనం చేస్తున్నప్పుడు మన లోపాలు ఏంటో మనం పట్టించుకోము. మనం పరిశుద్ధులుగా ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు ముడుతున్నప్పుడు ఆయన పాపము తొలగిపోతున్నాయి, అతను శుద్ధీకరించబడుతున్నాడు, తనలో ఉన్న పాపమును గురించిన అవగాహన కలుగుతుంది. అంటే సెల్ఫ్ కన్విక్షన్లోనికి మనం నడిపించబడుతున్నాం. మనలో ఉన్న లోపం దేవునికి తాకిడి తర్వాతనే తెలుస్తుంది. రెండవదిగా, ఎప్పుడైతే పైకి చూస్తాడో పైన కూడా ఇప్పుడు డిఫరెంట్ కనపడుతుంది. పైకి చూసినప్పుడు ఇప్పుడు దాకా ఆయన పైకి చూడలేదా? అయ్యో, ఎన్నోసార్లు చూసి ఉంటాడు. కానీ ఎప్పుడూ లేని ప్రత్యేకత ఇప్పుడు కనపడుతుంది. అది ఏంటంటే
దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు, కెరూబులు, చెరాబులు ఆయన ఆరాధించినట్టు చూశాడు. చెరాబులు ఆయన ఆరాధించినట్టు చూశాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని స్తుతించినట్టుగా చూశాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 3-4. ఆ తర్వాత కూడా పరలోక దర్శనం కూడా కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దాకా ఆయనకు పరలోక దర్శనం రాలేదంటే లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తాకిడి ఎప్పుడైతే రుచి చూస్తాడో ఇప్పుడు పరలోక దర్శనం కలుగుతుంది. సరే, ఇప్పుడు మూడవదిగా లోకం వైపు చూస్తున్నాడు, జనుల వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద వ్యత్యాసం కనపడుతుంది. అదేంటంటే వాళ్ళందరూ నశించిపోతున్నట్టుగా గుర్తించారు. అయ్యా యెషయా ప్రవక్త, ఇప్పుడు దాకా మీరు జనాల మధ్యలో తిరగలేదా? మీకు ఆత్మభారం లేదా? తిరిగాను కానీ ఆత్మభారం లేదో. ఇప్పుడైతే స్పెషల్గా నన్ను దేవుడు తాకాడో, స్పెషల్గా ఎప్పుడైతే ముట్టాడో, ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తే నాకు ఆత్మభారం కలుగుతుంది. వారు నశించిపోతున్నట్టుగా అనిపిస్తుంది, వారు పతనమైపోతున్నట్టుగా, పాపపు ఊబిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకొరకు అంటున్నాడు, నన్ను పంపుము నేను వెళ్తాను. యెషయా గ్రంథం 6:8, నన్ను పంపుము నేను వెళ్తాను. ఎందుకంటే అక్కడ నశించిపోతున్న వారి మధ్యలో ఉన్న నీడును గుర్తించాడు. ఎవరైతే పాపపు ఊబిలో ఉన్నారో, నరగానికి దగ్గర పరిగెత్తుతున్నారో, వాళ్ళందరి గురించిన భారం, అందరి గురించిన భారం యెషయా ప్రవక్తను మండించింది. ఈరోజు మీ పెదవులను దేవుడు తాకితే మీ కళ్ళు తెరవబడతాయి. ఆ కళ్ళు నిన్ను చూసినప్పుడు నీ లోపాన్ని ఎత్తిపట్టి చూపిస్తాయి. పరలోక వైపు పైకి చూస్తే పరలోక దర్శనాన్ని చూస్తాయి. మూడవదిగా అదే కళ్ళు కనుక లోకాన్ని చూస్తే మాత్రం లోకంలో ఇప్పుడు ఏం కావాలో, ఇప్పుడు దాని లోకం ఒక అవసరం ఏంటో నీకు ఈజీగా గ్రహించగలుగుతావు, ఈజీగా నువ్వు చూడగలుగుతావు. ఈ దర్శనం కేవలం ఆయన నిప్పును తీసుకుని వచ్చి, ఫైర్ను తీసుకువచ్చి మన పెదవులు కాల్చడం ద్వారా, మన పెదవులు తాకటం వలన ఈ దర్శనం కలుగుతాయి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మమ్మల్ని తాకండి ప్రభా. మా పెదవులు తాకండి ప్రభా, మా కళ్ళును తాకండి ప్రభా. అయ్యా, మా కళ్ళును తాకితే మాకు ఆత్మ పరిశోధన మొదలవుతాయి. మా కళ్ళును తాకితే నీ దర్శనాలు చూడగలుగుతాం. మా కళ్ళును తాకితే లోకం యొక్క నీడేంటో మాకు అర్థమవుతాయి ప్రభా. ఇప్పుడే మా కళ్ళు తెరవబడునగాక, యేసు నామములో తెరవబడునగాక, యేసు నామములో ఇప్పుడే తాకబడునగాక, ఆయన అభిషేకం ఇప్పుడే తాకనగాక, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మా పెదవులు కాల్చమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవేలు 2:26. గాడ్ బ్లెస్ యూ.